ట్రంప్ రాజీనామా చేయబోతున్నాడని మరోసారి వార్తలు గుప్పమంటున్నాయి. అమెరికాలో అల్లకల్లోలం చెలరేగిందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత కొంతకాలంగా ట్రంప్కి వ్యతిరేకత అమెరికాలో విపరీతంగా పెరిగిపోతుంది. మనం చూసాము. నో కింగ్స్ మూమెంట్ దాదాపు 1,00,00,000 మంది 50 రాష్ట్రాల్లో 3,000 ప్రదర్శనలు చేశారు. 1,00,00,000 మందికి పైన పాల్గొన్నారు. దాని తర్వాత వివిధ పోల్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు దాదాపు 66 నుంచి 80% వరకు ప్రజలు ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ట్రంపే క్యాంపెయిన్లలో మిడిల్ ఈస్ట్లో వార్లకి నేను వ్యతిరేకము, యుద్ధాలకి నేను వ్యతిరేకమని ప్రకటించాడు. అలాంటిది ట్రంప్ వచ్చినాక దాదాపు 7 యుద్ధాలని ట్రంప్ స్పాన్సర్ చేశాడని చెప్తున్నారు. మరోవైపు అసలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని మనం ఎందుకు చేయాలి, ఇజ్రాయెల్కి మనం ఎందుకు హెల్ప్ చేయాలి, ఇజ్రాయెల్ నరమేధం చేస్తూ ఉంది, అలాంటి నరమేధానికి వార్ క్రైమ్స్కి మనం ఎందుకు హెల్ప్ చేయాలన్న ఒక ధోరణి కూడా అమెరికాలో పెరిగింది. ఇజ్రాయెల్కి ఫండ్స్ కట్ చేయాలని చెప్పి దాదాపు 40 మందికి పైన డెమోక్రాట్ పార్టీకి సంబంధించిన సెనేటర్లు కూడా సంతకాలు చేయడం మనం చూసాము. అట్లాగే ట్రంప్ మీద ఒక అవిశ్వాస తీర్మానం కూడా పెట్టబోయే పరిస్థితి మనకు కనపడుతుంది. ఫస్ట్ టర్మ్లో కూడా ట్రంప్ మీద 2 అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. అట్లాగే మొన్న 25న ట్రంప్ మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ నిజానికి ఒక బోగస్ అటాక్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అతను కోల్ అలెన్ అనే ఒక వ్యక్తి 31 ఇయర్స్, అతను ట్రంప్ని చంపాలనుకోలేదని ఇప్పుడు అతను ఆల్రెడీ ఒక లేఖనైతే విడుదల చేశాడు. అంటే అతని లేఖ దొరికింది. ఆ లేఖలో క్లియర్గా ఏముందంటే ట్రంప్ ఒక పెడోఫైల్ అని, ఆ తర్వాత రేపిస్ట్ అని, దేశద్రోహని, ఇలాంటి పాపులతో తాను చేతులు కలపలేనని, అందుకే ట్రంప్ను సపోర్ట్ చేస్తున్న అధికారులని అటాక్ చేయడానికి తాను సిద్ధమయ్యానని అతను ఆ లేఖలో రాసుకున్నాడు. అంటే ట్రంప్ని చంపాలనేది అతని ఉద్దేశం కాదు, కేవలం అధికారుల మీద దాడి చేయాలని అతను వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు దాని గురించి 60 నిమిషాల ప్రోగ్రాంలో ట్రంప్ను ఒక యాంకర్ డోనెల్ అడిగినప్పుడు ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె మీద చాలా దారుణంగా మాట్లాడారు. నువ్వు ఒక దుర్మార్గమైన దానివి, నీకు బుద్ధి లేదు అన్నట్టుగా చాలా తీక్షణంగా మాట్లాడాడు. కానీ విధి లేకుండా ఆ ఇంటర్వ్యూ కంటిన్యూ కావడానికి కూడా అతను ఒప్పుకున్నాడు. ఏదేమైనా ట్రంప్ మీద వ్యతిరేకత అయితే బలంగా పెరిగింది. ఇతను ఇప్పుడు కోల్ అలెన్ కూడా అసలు ఎలా గన్స్ సంపాదించాడు, దీని మీద కూడా విచారణ జరుగుతోంది. అతను మ్యావరిక్ 12 గాజ్ హ్యాండ్ గన్ని, పంప్ యాక్షన్ హ్యాండ్ గన్ అంటారు, దాన్ని ఇటీవలని కాలిఫోర్నియాలో కొన్నాడని చెప్తున్నారు. అది హ్యాండ్ గన్ కాదు, షార్ట్ గన్ అంటారు. అలాగే ఆర్మ్ స్కార్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్, ఇది హ్యాండ్ గన్ అన్నమాట. అంటే ఒక షార్ట్ గన్ను, ఒక హ్యాండ్ గన్ను అతను తీసుకొచ్చాడు. కొన్ని నైఫ్స్ కూడా అతని దగ్గర, కత్తులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మామూలుగా సెమీ ఆటోమేటిక్ అంటే మనం ట్రిగ్గర్ మీద గట్టిగా ఇలా నొక్కి పెట్టుకుంటూ వరుసగా బుల్లెట్లన్నీ వెళ్ళిపోతాయి. సెమీ అంటే ఒక్కొక్కసారి ట్రిగ్గర్ని మనం ఇట్లా అంటూ ఉంటే ఒక్కొక్క బుల్లెట్ వెళ్తుంది. సో అలాగా అతను ఒక సెమీ ఆటోమేటిక్ అండ్ ఒక షార్ట్ గన్, ఈ 2 తెచ్చాడని చెప్తున్నారు. అంటే మామూలుగా మనం కూడా ఇక్కడ ఎన్టీఆర్ మీద కానీ, లేకపోతే జగన్ కోడికత్తి కానీ, అంతకుముందు మల్లెల బాబ్జీ ఎన్టీఆర్ మీద కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అది హత్య ప్రయత్నం అని చెప్తారు తప్ప హత్య ప్రయత్నాలు ఏం కాదు. దాంట్లో అంటే వీళ్ళే అరేంజ్ చేసి ఒక సింపతి డ్రామా కోసం చేసుకున్న వ్యవహారాలు. ఈ మధ్య పొలిటికల్ స్ట్రాటజిస్టులు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇటువంటి జిమిక్కులు చేస్తున్నారు. సో ఇది కూడా ట్రంప్ కూడా, ఎందుకంటే 3 నెలల్లో 2 ఏళ్లలో 3 సార్లు ట్రంప్ మీద అటాక్ జరగడం